స్టడీ చేస్తాం. సామ్ నంబర్ 113. ఈ కీర్తనను మనము క్లుప్తంగా స్టడీ చేసుకొని ఈ మాటలు ఆధారం చేసుకొని ఇవే గనక మన అనుభవ సాక్ష్యమైనట్లయితే వాటిని ప్రభు సన్నిధిలో ఆత్మతో సత్యంతో ఆరాధించడానికే ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోవడానికే మన హృదయాలు సిద్ధపరచుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో కూడా తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పం మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తన ప్రారంభంలో యెహోవాను స్తుతించుడి, ముగింపులో కూడా యెహోవాను స్తుతించుడి అని చెప్పాడు. కనుక మనం స్తుతించడానికే మన హృదయాలు సిద్ధపరచబడినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ వాక్యము మాకు గైడ్ చేస్తా ఉంది ఆ దేవుని ఎట్లా ఆరాధన చేయాలని. వాక్యం లేకుండా మేము ప్రార్థన చేయలేము, వాక్యం లేకుండా ఆరాధన చేయలేము, వాక్యం లేకుండా మేము ఏమి చేయలేం. ప్రతిదానికి నీ వాక్యం మాకు ప్రమాణం. కానీ నీ వాక్యం ధ్యానం చేసుకోవడానికి మా జ్ఞానం మాకు సరిపోదు. కనుక నీపై ఆధారపడుతున్నాం. నీ దాసుని మరుగుపరచండి, నీ రక్తధారలు కడిగి మనం శుద్ధులుగా చేయండి. నీ దాసులము, నీ దాసీలమైన మేమందరం కూడా మీ సన్నిధిలో కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నాం. మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి. మీకు ఇష్టమైన ఆరాధన, మీకు అంగీకార యోగ్యమైన ఆరాధన ఎలా చేయాలో నీ ఆత్మ ద్వారా మేము ప్రేరేపించబడినట్లు మీ దివ్యమైన వాక్యాన్ని మా కొరికి అనుగ్రహించి నీ నామమును మహిమపరచుకుంటారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన జీవితాల్లో ప్రతి దానికి ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యమే. వాక్యం లేకుండా మనం ఏమి చేయలేం. ఆరాధన చేయాలంటే కూడా మనకు వాక్యం కావాలి. మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాము. ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పుకుందాము. మన ప్రశ్నలకి వాక్యం ఏం జవాబు చెప్తుందో కూడా జాగ్రత్తగా మనం పరిశీలించి వాటిని గనక మన జీవితంలో అనుభవించిన దాఖలాలు ఉన్నట్లయితే వాటిని ఆధారం చేసుకుని మన ప్రభువును ఆరాధన చేయాలి. ఎవరు స్తుతించాలి? యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా సేవకులు ఆయన్ని స్తుతించాలట. కీర్తనకారుడు ఈ దృశ్యాన్ని మన ముందు ఉంచక మునుపు ఆయన మైండ్ లో ఉన్న చిత్రపటం ఏంటి? ప్రత్యక్ష గుడారం. ఎందుకంటే అప్పటికి ఇంకా సొలొమోను దేవాలయం నిర్మించబడలేదు. యెహోవా సేవకులారంటే ఎవరు ఉద్దేశిస్తున్నాడు ఆయన? ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే లేవీయులు, యాజకులను గురించి ఆయన ఉద్దేశిస్తున్నాడు. మనం గనక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కొలసి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం గాని, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం గాని, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం, 9వ అధ్యాయం 23 వచనాల్లో మనకి ఏం అర్థమవుతుందంటే, పాత నిబంధనలో చెప్పబడిన ప్రత్యక్ష గుడారం కానివ్వండి, ప్రత్యక్ష గుడారంలో అర్పించే బలులు కానివ్వండి, లేక ఇశ్రాయేలీయులు వాళ్ళు పండుగలు లేక దేవుని ఆరాధించడానికి వారు చేసే ప్రతి కార్యక్రమంకు అవి ఛాయలుగా ఉన్నాయి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తులో నెరవేర్పుగా ఉన్నాయి అనే విషయాన్ని మనకు అర్థం కావాలి. ఎందుకంటే అన్ని బలులు ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అసలు ప్రత్యక్ష గుడారాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు? ఎందుకు పెట్టాడంటే అతి పరిశుద్ధ స్థలములో ఆకాశమందు ఆశీనుడైన ఆ దేవుని దగ్గరికి ఒక మానవుడు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని దేవుడు మనకు తెలపడానికి ఆ ప్రత్యక్ష గుడారాన్ని పెట్టాడు. ఆ ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలములో ఉన్న నిబంధన మందసము దేవుని యొక్క సన్నిధి సాదృశ్యం గనక దేవుడు తన ప్రజలతో సహవాసం చేయాలని, తన ప్రజల ద్వారా దేవుడు మహిమ పొందుతూ వారితో కలిసి సంచారం చేయాలని చెప్పేసి దేవుడు ఉద్దేశించాడు. కనుక కొత్త నిబంధనలో ఈ ప్రత్యక్ష గుడారం యొక్క ఆ ఫర్నిచర్ కానీ అందులో ఏమైనా ఉండేవండి. ప్రతిదానికి
నెరవేర్పు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. మనకు తెలుసు 1 పేతురు 2వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు వారు సిలువలో ఎవరైతే విమోచించబడ్డారో, ఆ రక్తము ద్వారా ఎవరైతే శుద్ధి చేయబడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తును రక్షకుడుగా, ప్రభువుగా ఎవరైతే అంగీకరించారో వారి పాపములు పరిహరించబడిన కారణం చేత వారు రక్షణ పొందుతారు. వారు రాజులైన యాజక సమూహంలో చేయబడతారు అని దేవుని వాక్యం చెప్తోంది. ఇప్పుడు దాన్ని ఆనాడు కీర్తనకారుడు చెప్పినటువంటి ఆ సందేశాన్ని ముందు ఇంటర్ప్రిట్ చేసుకొని దాన్ని మన సందర్భంలో అప్లై చేసుకోవాలి. ఎవరు యెహోవా సేవకులారా అంటే రక్షణ పొందిన ప్రతివారు. కానీ కొంతమంది ఏమంటారంటే ఇది యాక్చువల్‌గా రోమన్ క్యాథలిజం దగ్గర నుంచి మొదలైంది. వాళ్ళు ఏమంటారంటే ప్రీస్ట్లీహుడ్ వేరే, లెయిటీ వేరే. అంటే దేవుని సేవించే సేవకులు వేరే, సామాన్య ప్రజలు వేరే అని చెప్పి మధ్యలో గోడ కట్టారు. కానీ మార్టిన్ లూథర్ ద్వారా ఏమర్థమైందంటే లేదు దేవుడు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీరుస్తాడు కాబట్టి రక్షణ పొందిన ప్రతి వారు కూడా అతి పరిశుద్ధ సన్నిధిలో మనం చేరడానికి సాధ్యం ఉంది. కాబట్టి ఒకసారి సిలువలో యేసు ప్రభు చేసిన కార్యం ద్వారా పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి తెర చిరిగిపోయిన తర్వాత సేవకులు లేదు, సేవకులు కాని వాళ్ళు లేరు అని అంటారు. కానీ కొంతమంది దేవుని సేవకులు ఏం చెప్తారంటే లేదులేదండి మేము స్పెషల్ అండి, మీరు అంత స్పెషల్ కాదులేండి అంటారు. అది వాక్యానుసారం కాదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే నో పార్ట్ టైం, హాఫ్ టైం, ఫుల్ టైం సర్వెంట్స్. ఆల్ బిలీవర్స్ ఆర్ ఆల్ టైమ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అక్కడ సేక్రెడ్, సెక్యులర్ అని రెండు సపరేట్ కంపార్ట్మెంట్లు చేయడానికి వీల్లేదు. రక్షణ పొందిన ప్రతి వారు కూడా యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా శిలువ రక్త ప్రోక్షణ కిందకి వచ్చినప్పుడు ఎవరైనా సరే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. దేవునికి మానవుడికి మధ్యవర్తి యేసుప్రభు ఒకడే తప్ప ఏ మానవుడు ఉండడానికి వీల్లేదు. కాబట్టి మనకేం అర్థం చేసుకోవాలంటే ఎవరు యెహోవా సేవకులు? రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఆయన సేవకులే. కాబట్టి ఎవరు యెహోవాను స్తుతించాలి? రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా జీవముల దేవుని స్తుతించాలి. అయితే దేవుడికి మానవుడికి ఉన్నటువంటి రిలేషన్షిప్ లో డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఏమిటి అంటే మొట్టమొదట దేవుడు రక్షకుడుగా అవ్వాలి, విమోచకుడుగా అవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. దేవుడు రక్షకుడుగా, విమోచకుడుగా అవ్వకపోతే ఎవరు ఆయన సేవకులు అవ్వలేరు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్షకుడు అవుతాడో అప్పుడు దేవుడు తండ్రి అవుతాడు. మనం కుమారులము, కుమార్తెలు మొత్తం ఆయన కుటుంబంలో చేర్చబడతాము. ఆ కుటుంబమే సంఘము. కాబట్టి దేవుడికి మనకి సెకండ్ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్ ఏంటంటే తండ్రి, కుమారుడు వి బికమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ గాడ్, హెయిర్స్ ఆఫ్ గాడ్ అని దాని అర్థం. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే ఎవరి శిలువ వాళ్ళు మోసుకొని ఆయన్ని వెంబడించడానికి కుదురుతుంది. ఆయన గురువు అవుతాడు, నేను శిష్యువు అవుతాను. అప్పుడు ఆ గురువు గారి దగ్గర నేను పాఠాలు నేర్చుకుంటాను, దేవుని సత్యాన్ని నేర్చుకుంటాను, పరలోకపు మర్మములు నేను ఎరుగుతాను. ఆ నెక్స్ట్ స్టెప్ ఆయన యజమానుడు, నేను దాసుడు అవుతాను. సో యెహోవా సేవకులు అంటే రక్షణ పొందిన వాళ్ళందరూ డైరెక్ట్ గా యెహోవా సేవకులాగా సేవ చేసే అవగాహన ఉండదు. ఎందుకు ఉండదు అంటే రక్షకుడు గాని ఆగిపోతారు. రక్షకుడు అయిన తర్వాత ప్రభు అవ్వాలి. ప్రభు అయినప్పుడు ఆయన తండ్రి అవుతాడు. తండ్రి అయిన తర్వాత గురువు అవుతాడు. గురువు అయిన తర్వాత యజమానుడు, శిష్యుడు అవుతాడు. ఎవరైతే జీవముల దేవుని ఎవరు ఎక్కువగా ఎరుగుతారో వాళ్ళు ప్రతిసారి చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే అయ్యా నేను నీ కుమారుడును అనిపించుకోవడానికి యోగ్యును కాను, నన్ను నీ దాసులలో ఒకరిగా చేసుకో అని అంటాడు. ఎందుకంటే ఆ దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క గంభీరమైనటువంటి ఆ యొక్క ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, ద ఆసమ్నెస్ ఆఫ్ గాడ్, ద గ్రేట్ మిస్టరీస్ ఆఫ్ గాడ్ ఎప్పుడైతే మనం ఎరుగుతామో గడగడ వణుకుతూ భయపడతాం. అలుసు అనేది ఉండదు. ఆ దేవునిలో భయపడతాం. అప్పుడు మనం ఏమంటామంటే నేను నీ కుమారుడును అనిపించుకోవడానికి యోగ్యుడు కాను, నన్ను నీ దాసుల్లో ఒకటిగా చేసుకొని మనం అంటాం. అప్పుడు దేవుడు ఏమంటాడు, లేదు నువ్వు దాసుడు కాదు, నువ్వు నా స్నేహితుడు అంటాడు. ఎందుకంటే స్నేహితుడికి దేవుడు పర సంబంధమైనటువంటి ప్రతి మర్మమును మనకు తెలియపరుస్తాడు. సో అట్లీస్ట్ 5 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆరాధన చేయడానికి మనం హృదయాలు సిద్ధపరచుకుంటున్నప్పుడు మనకు వచ్చే గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంగతి ఏంటంటే దేవుడు నన్ను కూడా ఆయన సేవకులలో ఒకటిగా చేశాడా, నేను కూడా ఆయన సేవకుల్లో ఒకడినేనా అని గొప్ప ఆశ్చర్యం కలగాలి. ఆ ఆశ్చర్యాన్ని బట్టి వచ్చే రిజల్ట్ ఏంటంటే వర్షిప్. లార్డ్ ఐ వర్షిప్ యూ బికాస్ యూ హ్యావ్ కౌంటెడ్ మీ వన్ అమాంగ్ యువర్ సర్వెంట్స్. దట్ ఈస్ నెంబర్ 1. ఆయన తన సేవకులలో నన్ను కూడా చేర్చాడు. హల్లెలూయా.
అంటే ప్రైజ్ ద లార్డ్, స్తుతించుడి అనే పదానికి మూల భాషలో నుంచి కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే హల్లెలూజా అని రావాలి. అక్కడ జే సైలెంట్ అది హల్లెలూయా అయింది. హల్లెలు ప్లస్ జా. హలెల్ అనే పదము హెబ్రీ మీనింగ్ ఏంటంటే జాయస్ ప్రైజ్ ఇన్ సాంగ్. ఒక పాట పాడుతూ సంతోషంగా గంతులు వేస్తూ సెలబ్రేట్ చేసుకోండి అని మీనింగ్ హలెల్. హల్లెల్ అనేది అది ప్లూరల్ వర్డ్. యాక్చువల్గా హిలల్ అనేది హీబ్రూ సింగులర్ వర్డ్. జా లక యా అనే పదము దానికి షార్ట్ ఫామ్, దేనికి యహ్వే YHWH అనే పదానికి షార్ట్ ఫామ్. దాని గురించి మళ్ళా తర్వాత చూస్తాం. హల్లెలూయా అంటే ప్రైజ్ ద లార్డ్ అని అర్థం. దానికి గ్రీక్ భాషలో హల్లెలూయా అని అర్థం. ఎందుకంటే మీకు ఒక వివరం మీకు తెలియాలి. యెహోవాను స్తుతించుడి. యెహోవాను అంటే ఒక పాట పాడుతూ, పాట పాడడానికి మనమే ఓ కవిత్వం వచ్చి మనమే ప్రేరేపణ చేత దేవా నీలాంటి వారు ఎవరున్నారు, నీవెంత గొప్ప దేవుడు, నీ మహాత్యం ఎంత గొప్పది అని దేవుని గురించినటువంటి వివరణ మనం ఇస్తూ వి బికమ్ ఎ పోయెట్, వి రైట్ సాంగ్స్, వి గివ్ ట్యూన్స్ టు ద సాంగ్ అండ్ దెన్ వి వర్షిప్. ఒకవేళ అంత ఎత్తు ఎదగలేకపోయినా ఎవరో పాట రాశారు, ఎవరో రాగం కట్టారు, దాన్నైనా మనం బారో చేసుకుని ఎ జాయ్ఫుల్ సెలబ్రేషన్, దట్ ఈస్ వర్షిప్. దట్ ఈస్ వర్షిప్. ఎవరిని స్తుతించాలి? యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి అని చెప్పి. ఆయన అంటే ఎవరు? యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా నామము అన్నప్పుడు దేవుడికి 3 పర్సనల్ నేమ్స్ ఉన్నాయి. ఎలోహిం, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఎలోహిం అనే పదానికి యాక్చువల్ గా గ్రీక్ గ్రామర్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ప్లూరల్ నౌన్ విత్ సింగులర్ మీనింగ్. అది ఇంగ్లీష్ గాని తెలుగు గాని ఇంగ్లీష్ టీచర్ ఏమంటారు? నో యువర్ రాంగ్ అంటారు. దేవుళ్ళు అని చెప్పాలి, కానీ దేవుడు అని పెట్టారు. ఆది కాండం 1:1. అంటే దీని భావం ఏం చెప్తుందంటే గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈస్ గాడ్ ఆఫ్ ట్రినిటీ. త్రిత్వమైన దేవుడు. త్రిత్వమైన దేవుడు కాకుండా అబ్సల్యూట్ వన్ గాడ్ అయినట్లయితే ఈ దేవుడు మానవుడిగా అయితే మరి సింహాసనం ఖాళీగా ఉండాలిగా, మరి హెవెన్ అంతా ఖాళీగా ఉండాలిగా. అప్పుడు ఎవరు దాన్ని రూల్ చేస్తున్నారు? మరి సిలువలో దేవుడు చనిపోతే దెన్ హూ ఈస్ రూలింగ్ ద హోల్ యూనివర్స్? సో కాబట్టి వీటి గురించినటువంటి వివరాలు ఫిలసాఫికల్ గా లేక థియలాజికల్ గా ఆలోచన చేస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతుంది. ప్రైజ్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ట్రినిటీ. ఎవరిని ఆరాధన చేయాలి? త్రిత్వమైన దేవుని ఆరాధన చేయాలి. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోల్ స్పిరిట్. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, యహ్వే అనే పదం నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మోషేకు దేవుడు ఇచ్చినటువంటి జవాబు. నన్ను వెళ్ళమంటున్నావు, నన్ను ముందు మొట్టమొదట మా ఇశ్రాయేలీయులు అవుతారు, నేను ఎవరు పంపించారంటే నేనేం చెప్పాలి అని అంటాడు. అప్పుడు ఈ దేవుడు అన్నాడు నేనే అని అన్నాడు. యాక్చువల్ గా దేవుడు తాను రివీల్ చేసుకుంది ఏంటంటే నేనే. నేనే నేనే అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడు. థర్డ్ పర్సన్ సింగులర్ గా అనువాడని మనం యాడ్ చేసాం. ఉన్నవాడు అనువాడు. యాక్చువల్ గా నేనే, ఐ యామ్. దాన్ని యేసుక్రీస్తు వారు 7 విధాలుగా చెప్పాడు యోహాను సువార్తలో. ఐ యామ్ అంటే నేనే. అందుకనే నేనే అనగానే యూదులకు అర్థమైపోయింది, రాళ్ళు తీసుకున్నారు కొట్టడానికి. కానీ మనం అర్థం చేసుకోలేం. ఐ యామ్ అంటే అర్థం అంటే ఐ వాజ్ కాదు, ఐ వుడ్ బి కాదు, ఐ యామ్ అంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అని అర్థం, ఇటర్నల్ గాడ్ అని అర్థం. ఈ కాంటెక్స్ట్ లో కనుక మనం ఇంటర్ప్రిట్ చేస్తే కవెనెంట్ కీపింగ్ గాడ్. వాగ్దానం చేశాడు అబ్రహాంతో, అబ్రహాంకు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి ఇక్కడ దేవుడు యహ్వే అనే నామంతో మొట్టమొదటిసారి బయలుపరుచుకున్నాడు. ఆ మాట 6:3 నిర్గమకాండంలో రాయబడింది. అబ్రహాముకు కూడా ఎల్షద్దాయ్ అని బయలుపరుచుకున్నాడే గాని అబ్రహాముకు యహ్వే అని బయలుపరుచుకోవాలి. కాకపోతే మోషే 5 కాండాలు ఒకేసారి రాశాడు కాబట్టి మన యెహోవా 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 అని ఆది కాండం కూడా చాలా సార్లు రాశాడు. యాక్చువల్ గా లెక్క ప్రకారంగా చెప్పాలంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం తర్వాతనే యెహోవా అని పెట్టాలి. యెహోవా అని పెట్టాలి. రెండవది ఏంటి యెహోవా అంటే? స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, ఇటర్నల్ గాడ్, నిత్యం ఉండే దేవుడు, వాగ్దానము నెరవేర్చే దేవుడు. ఇశ్రాయేలులు దుఃఖపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు దేవుడు అన్నాడు నేను చూశాను, వారి దుఃఖం చూశాను, వారి బాధను చూశాను, వారిని విడిపించడానికి వచ్చాను. దట్ ఈస్ అవర్ గాడ్. ఎందుకని మనం దేవుని ఆరాధన చేయాలి? ఆ దేవుడు త్రిత్వమైన దేవుడు, ఆయన స్వయంభవుడు. ఆయన్ని మనం తయారు చేయలే, ఆయనే మనల్ని సృష్టించాడు.
ఆయన నిత్యం ఉండేవాడు, వాగ్దానం నెరవేర్చిన దేవుడు, బానిసత్వంలో ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి లోక పాపులు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయనే మన కొరకు చెరువులో బలి అయ్యాడు. గొప్ప రక్షణ ఉచితంగా మనకిచ్చాడు. చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. యహ్వే అనే నామంలో ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి. అదోనాయ్ అంటే మాస్టర్ అని అర్థం. ఇశ్రాయేలీయులు యహ్వే అనే పదాన్ని పలకడానికి కూడా భయపడతారు. యాక్చువల్గా ఈ పదము అతి పరిశుద్ధ స్థలంలో వెళ్లే ప్రధాన యాజకుడు ఒక్కసారి సంవత్సరానికి పలుకుతాడు, ఇంకెప్పుడు పలకడం. అందుకనే వాళ్ళు తర్జుమా చేసేటప్పుడు బైబిల్లో ఎక్కడెక్కడైతే రావాలో వాళ్ళు ఏం చేస్తారంటే యహ్వే అనే పదాన్ని బదులు అదోనాయ్ అనే పదం రీప్లేస్ చేస్తారు. యహ్వే అనే పదానికి వెనక చాలా మీనింగ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకోసారి ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించేద్దాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవాను అంటే ఎలోహిం గాడ్ ని స్తుతించాలి, యాహ్వే గాడ్ ని స్తుతించాలి, అదోనాయ్ గాడ్ అంటే మన దేవుడికి ఉన్నటువంటి ఆయన తన పేర్లలో ఆయన గుణగణాలు, ఆయన యొక్క ఆ దేవునికి సంబంధించినటువంటి మిగిలిన వివరాలన్నీ కూడా ఆయన మనకు తెలియపరుస్తా ఉన్నాడు. తర్వాత ఎంతకాలము స్తుతించాలి? ఇది మొదలుకొని యెహోవా నామము స్తుతించబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతించబడును గాక. ఎందుకంటే ఆయన నిత్యం ఉండేవాడు కాబట్టి ఎంతకాలం స్తుతించాలి? ఎల్లకాలం స్తుతించాలి. సూర్యోదయం అంటే నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రపోయేంత మట్టుకు దేవుణ్ణి స్తుతించాల్సిందే. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మన జీవితంలో ఏ సందర్భం వచ్చినా, మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా మనం ప్రభువును మనం స్తుతిస్తూనే ఉంటాం. ఎందుకు అంటే ఆ దేవుడు అంత యోగ్యుడు, అంత అర్హుడు. కాబట్టి మన దేవుని ఆరాధన చేయటానికి ఏదో ఒక మెటీరియలిస్టిక్ సిచ్యువేషన్ అవసరం లేదు. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంగ్లీష్ లో ఒక మంచి పాట ఉంది. ఆ పాటలో ఏముందంటే ఐ థ్యాంక్ యూ ఫర్ ద పెయిన్ అండ్ ప్రెషర్, ఐ థ్యాంక్ యూ ఫర్ ద సఫరింగ్, ఐ థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ సాంగ్. అంటే ప్రతి దానికే మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం, ఎల్లకాలము దేవుణ్ణి స్తుతిస్తాం. అది మూడో ప్రశ్నకి జవాబు. గాడ్ ఈజ్ ఎటర్నల్, వర్షిప్ ఈస్ టు what attribute who he is. Worship does not depend upon all others. ఆరాధన అంటే దేవుడు ఎవరు అనే ప్రశ్నకు చెప్పే జవాబు గనక మనం ఏదో పొందుకున్నాం కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం, మనం ఏదో కాపాడబడ్డాం కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం, మనం ఏదో దేవుడు సుఖం ఇచ్చాడు కాబట్టి ఆరాధించడం, మనకు COVID-19 రాలేదు కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం, మనకు ప్రమోషన్ ఇచ్చాడు కాబట్టి నో 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 నో. ఆయన ప్రమోషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన మనల్ని దీవించినా దీవించకపోయినా, గాడ్ ఈజ్ గాడ్ ఆల్వేస్. గాడ్ ఈజ్ గాడ్ ఆల్వేస్. నెక్స్ట్ క్వశ్చన్. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకు స్తుతించాలి? వై షుడ్ ఐ వర్షిప్ గాడ్? యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. మహోన్నతుడు అంటే అర్థమైందంటే ఉన్నతమైన వాడు, ఆయన కంటే ఉన్నతమైన వాళ్ళు ఎవ్వరూ లేరు. యెషయా గ్రంథం 57:15 మనం చూస్తాం. అత్యున్నతమైన సింహాసనందు ఆయన ఆశ్రయుడైన వాడు, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆయన మహోన్నతుడు, అంతకంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు లేరు. అందుకే మనము ఆయనని స్తుతించాలి. రెండవ కారణం, ఆయన మహిమ సర్వము వ్యాపించి ఉన్నది. హబక్కుకు చాలా మంచి మాట అంటాడు. 2:14 సముద్రము జలములతో నిండి ఉన్నట్లు యెహోవా మహిమ భూమి ఎంతటా నిండి ఉందట. సముద్రంలో నీళ్లు ఎట్లా ఉంటాయి? అలాగా ద ఎర్త్ ఇస్ కవర్డ్ ఆల్ ఓవర్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రవక్త ఎర్త్ ను మాత్రమే చూస్తున్నాడు. ఒకవేళ ఈ ప్రవక్త గనక హెవెన్ గనక చూస్తే ఆయన ఏం చెప్పినవాడు? హోల్ హెవెన్ ఈస్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అనేవాడు. ఒకవేళ ప్రవక్త గనక హెవెన్ కింద ఉన్నటువంటి డిపార్టెడ్ సోల్స్ లేకపోతే బౌండెడ్ ఈవిల్ స్పిరిట్స్ బౌండ్ కింద అండర్ గ్రౌండ్ లో ఉంటారు. అక్కడ చూస్తే అక్కడ కూడా ఏమన్నా అంటే గాడ్ ఈస్ కవర్డ్. సో గాడ్ ఈస్ ఆమ్ని ప్రెసెంట్. సో హిస్ ప్రెసెన్స్ ఇస్ కవర్డ్ ఎవ్రీవేర్. వీ హ్యావ్ టు ఓన్లీ ఓపెన్ అవర్ ఐజ్ అండ్ సీ. హబక్కుకి యాక్చువల్ గా ప్రశ్న ఉంది. గాడ్ వాట్ ఆర్ యూ డూయింగ్ వెన్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అని అన్నాడు. దెన్ వెన్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ హి సెడ్, లార్డ్ యు ఆర్ ఆసమ్, యు ఆర్ ఆసమ్, యువర్ గ్లోరీ ఈస్ దేర్ ఎవ్రీవేర్, యు ఆర్ ఆమ్ని ప్రెసెంట్ గాడ్. నువ్వు సర్వం ఎరిగిన వాడు. ఐఎమ్ సారీ, ఐ మేడ్ ఎ మిస్టేక్.
అని ఒక స్టెప్ వెనక్కి తీసి he begins to worship God in Habakkuk chapter 3. ఎందుకు స్తుతించాలి? ఆయన మహోన్నతుడు నంబర్ 1. రెండోది ఆయన మహిమ సర్వము వ్యాపించి ఉన్నది. సో గాడ్ ఈస్ బియాండ్ అవర్ హ్యూమన్ మైండ్. ఆయన సర్వము ఆయన కంట్రోల్లో ఉంది, సర్వము ఆయన పెత్తనం కింద జరుగుతుంది, సర్వం ఆయన అధికారం కింద జరుగుతుంది. ఆయన సెలవు లేకుండా తల వెంట్రుక రాలదు. కాబట్టి ఆయన మహిమ, హీ ఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆల్, దట్ ఈస్ అవర్ గాడ్. ఆయన మహిమ సర్వము వ్యాపించి ఉన్నది. మూడోది, ఆయన ఉన్నతమందు ఆసీనుడై ఉన్నవాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దాని గురించిన వివరణ మనం అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడై ఉన్నవాడు. ఉజ్జియరాజు చనిపోయిన తర్వాత బహుశా ఆ ఇన్ఫర్మేషన్ యెషయా గారికి వచ్చిందో లేదో తెలియదు. సర్వసాధారణంగా తన సేవకులైన ప్రవక్తలకు ఆయన చెప్పకుండా ఏం చెయ్యడు. కానీ ఈ విషయం బహుశా ఆయనకి తెలిసినట్లేదు. ఆయన డిస్టర్బ్ అయ్యాడు. నెక్స్ట్ హూ ఈస్ గోయింగ్ టు ద కింగ్, ఎందుకంటే మంచి రాజు ఈయన, చిన్న మిస్టేక్ చేశాడు, మిస్టేక్ చేసుకున్నాడు. సరే సరే వెళ్ళాడు మందిరానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం చూశాడు. ఏం దృశ్యం చూశాడు? రాజులు వస్తారు పోతారు, ఈ రాజు రాజులకు రాజు, ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయుడు ఉన్నవాడు. గాడ్ ఈజ్ నాట్ అబ్సెంట్ ఆన్ ద థ్రోన్, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్ అండ్ గాడ్ ఈజ్ యాక్టివ్ ఆన్ ద థ్రోన్, గాడ్ ఈజ్ రూలింగ్ అండ్ ఓవర్ రూలింగ్. దట్ ఈస్ అవర్ గాడ్. ఎందుకు దేవుని స్తుతించాలి? ఆయన సింహాసనం అత్యున్నతమైనది, ఆయన ఉన్నతమైన అత్యున్నతుడు మహోన్నతుడు మాత్రమే కాదు, హీఈస్ ఆన్ ద థ్రోన్, హీఈస్ రూలింగ్ అండ్ ఓవర్ రూలింగ్ అనే విషయం కనుక మనకు అర్థమైతే ఆయనను ఆరాధించకుండా ఉండలేము. అది 3వ కారణం. 4వ కారణం, మన దేవుడని యెహోవాను పోలిన వాడెవడు అంటే అర్థం ఏంటంటే దేర్ ఇస్ నన్ లైక్ హిమ్. ఈ విషయం మనకు అర్థం కావాలంటే 1 సమూయేలు గ్రంథము హన్నా ఏం చెప్పిందో అక్కడికి వెళ్ళాలి. 2వ అధ్యాయం 2వ వచనం, నీవు పరిశుద్ధుడవు, నిన్ను పోలిన వాడెవడు లేడు. ఎవరైనా మిమ్మల్ని ఒక ప్రశ్న వేశారనుకోండి, అబ్బాయి నాకు ఒక జవాబు చెప్పు, నీకు ఓన్లీ 1 ఛాన్స్, ఒకే పదం వాడు, దేవుడు ఎవరు అని వివరించడానికి ఒకే ఒక పదం వాడు అని చెప్పారనుకో, we can safely say God is holy and nobody else is holy. ఆయన పోలిన వాడు ఎవరు లేడు. ఆ మహాపరిశుద్ధుడైన దేవుడు, సమీపించరాని తేజస్సులో నివసించేవాడు, మాటకు ఊహకు జ్ఞానానికి అందని ఆ గొప్ప దేవుడు, నీ రక్షకుడు, నీ ప్రభు అయితే ఆరాధించకుండా ఎట్లా ఉంటావు? యెహోవా నిన్ను పోలిన వాడెవడు? వర్షిప్ చేసేటప్పుడు ఏం చెప్తుంటారు? లార్డ్ దెర్ ఇస్ నన్ లైక్ యూ, నీలాంటి వాడు ఇంకెవ్వరు లేరు, నువ్వు మహాపరిశుద్ధుడవు అని మనం దేవుని స్తుతించాలి. ఇంకెందుకు స్తుతించాలి? ఇంగ్లీష్ లో చాలా బాగుంది పదం, ఆయన వంగి చూడని అనుగ్రహించి ఉన్నాడు అని 6వ వచనం అన్నారు. ఇంగ్లీష్ లో బాగుంది, who humbled himself to behold the things that are in heaven and on earth. ఆయన భూమి మీద ఉన్న సంగతులు he humbled himself, ఆయన వంగి చూశాడని తెలుగు రాయబడింది. ఈ humbled himself, ఇది మనకు అర్థం కావాలంటే ఫిలిప్పీ పత్రిక వెళ్ళాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 11 వరకు చదివితే ఆయన ఎంత తగ్గించుకున్నా మనకు అర్థమవుతుంది. ఎంత తగ్గించుకున్నాడు? ఆయన దేవుడు మానవుడు అయ్యాడు. ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్. ఎందుకంటే గాడ్ ఈజ్ ద క్రియేటర్, మ్యాన్ ఈజ్ అ క్రియేటెడ్ బీయింగ్. ఒక క్రియేటర్ బీయింగ్ అవటం అనేది వీ కెనాట్ ఇమాజిన్ దట్, బట్ ఇట్ వాస్ పాసిబుల్ బికాస్ మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మానవుడు దేవుని పోలిక చొప్పున చేయబడకుండా ఉన్నట్లయితే దేవుడు ఎప్పటికీ మానవుడు కాలేడు. కాబట్టి దేవుడు మానవుడు ఎందుకు కాగలిగాడంటే మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు కాబట్టి దేవుడు మానవుడు కాగలిగాడు. అయితే ఆయన రిక్తుడుగా చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుని కొన్ని అట్రిబ్యూట్స్ చూస్తే అసలు మనకు మైండ్ బాగ్లింగ్ అట్రిబ్యూట్స్ అవి. ఆ అట్రిబ్యూట్స్ లో ఆయన జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఎవరు? ఆమ్ని ప్రెజెంట్ గాడ్ హ్యాస్ టు బి బౌండ్ బై టైమ్ స్పేస్ మ్యాటర్. ఎంత ఖాళీ చేసుకోవాలి? గాడ్ ఈజ్ ఇటర్నల్. ఆ ఇటర్నల్ గాడ్ ఆయన 33.5 years కి తను కుదించుకోవాలంటే ఎంత తగ్గించుకోవాలి? గాడ్ ఈజ్ ఆల్మైటీ గాడ్ ఏమి చేతగాని ఒక సామాన్యమైన మానవుడిగా రావడానికి ఎంత తగ్గించుకోవాలి? అయితే ఆయన నిన్ను రక్షించుకోవడానికి అంత రిక్తుడుగా చేసుకున్నాడు. మనకేవో ప్రాబ్లం, చిన్న ఆఫీసర్ గా అయితే మన కింద ఉన్న P1 ని ఎంతో డౌన్లుక్ చేస్తాం, మన నెక్స్ట్ క్యాడర్ ని అంత మటుకు ఎందుకు. ఐ స్టిల్ రిమెంబర్ యూపీఎస్సీ క్యాడర్ లో వాళ్ళు సివిల్ సర్వెంట్స్, వాళ్ళ జూనియర్ ని ఎంత డౌన్లుక్ చేస్తారండి. సేమ్ ఐఏఎస్, సేమ్ ఐపీఎస్, సేమ్ ఐఆర్ఎస్, సేమ్ ఐటీఎస్, జస్ట్ ఒక సీనియర్ అంటే హియర్ ఈజ్ మై జూనియర్ అని చెప్పుకుంటా ఉంటారు. నా పాయింట్ ఏంటంటే, ఇఫ్ యు నో హూ యువర్ గాడ్ ఈస్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం ఫర్ యూ టు హంబుల్ యువర్ సెల్ఫ్.
గాడ్ హంబుల్ హిమ్సెల్ఫ్. ఎంతవరకు తగ్గించుకున్నాడు? ఒక మానవుడు అయ్యాడు. ఆ మానవుడు కూడా ఎవరు హేరోదు రాజు కుటుంబంలో పుట్టల. ఒక సామాన్యమైన పేద వ్యక్తిగా పుట్టాడు. పేద వ్యక్తికి పుట్టడం మాత్రం కాదు, అక్కడి నుంచి ఆయన ఒక దాసుడిగా, ఒక బానిసగా తగ్గించుకున్నాడు. ఎందుకంటే కాళ్ళు గడిగేది బానిసలలో కూడా లోయెస్ట్ క్యాడర్. యోహాను సువార్త 13వ అధ్యాయం తన శిష్యుల పాదాలు కడిగాడు. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, హీ టచ్ ద బాటమ్. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎందుకు తెలుసా? బాటంలో ఉన్న మనల్ని పైకి లేపడానికి. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో, ఆయన ప్రేమను గ్రహించాలంటే నీకు శక్తి కావాలి. ఆయన ప్రేమకు ఎత్తు, లోతు, వెడల్పు. ఎందుకు ఎత్తు, లోతు, పెదడు చెప్పాడంటే మాటలు దొరకలేదు ఆయనకి. మాటలు దొరకనందువలన ఏదో చెప్పేశాడు ఆయన, ఉన్నవి రాబోవును అని చెప్పుకుంటూ కూర్చున్నాడు. ఎందుకంటే గాడ్స్ లవ్ ఇస్ సో గ్రేట్, సో అమేజింగ్. ఆ దేవుని ప్రేమ కనుక నీ హృదయంలో కుమ్మరించబడదు. ఆయన సెలవులో చేసిన ఒక్క కార్యం చాలా ఏమక్కర్లా. సెలవులో యేసు ప్రభు చేసిన కార్యాన్ని లైఫ్ లాంగ్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, he want to die on the cross of Calvary, a cruel death, horrible death. He humbled himself. ఇక దేవుణ్ణి ఆరాధించకుండా ఉండడానికి నీ వేరే కారణమే లేదు. దెర్ ఇస్ నో రీజన్. నీకు హెల్త్ బాగాలేదా, నీకు డబ్బులు లేదా, నీకు తిండి లేదా, నీకు నిద్ర రావడం లేదా, నువ్వు డిప్రెషన్ ఉన్నావా, వాట్ నాట్ అండ్ వాట్ నాట్. ఇఫ్ యు నో హూ యువర్ గాడ్, వాట్ హీ డిడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ, యూ కెనాట్ బట్ వర్షిప్ గాడ్. ఇఫ్ యూ డోంట్ వర్షిప్ గాడ్, ఐ ఆస్క్ యు ఎ క్వశ్చన్, ఆర్ యు బోర్న్ అగైన్, ఆర్ యు నాట్ బ్యాక్స్లైడ్? ఏదో పాపమును ఇరుక్కుంటే దేవుణ్ణి బోల్డ్ ప్రశ్నలు వేస్తామట. కానీ ఆ దేవుని గనక సరైన సహవాసం ఎరిగితే గుండె బయలుపోద్దాం అనమాట. సాగిలిపడి దండం పెడతాం. ప్రభు మాటలు రావు, కొన్నిసార్లు మాటలు రావు. ఆ దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాన్ని తలపోసుకుంటున్నప్పుడు వర్డ్స్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్. లార్డ్, వై మీ హియర్? దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ better than me. I'm most unfaithful, most unfruitful, most unworthy fellow. Why? That is our God, who humbled himself even to the level of offering his life as a sacrifice. ఇంకేం మిగిలింది చెప్పండి? ఆయన తన సొంత ప్రాణాన్ని అర్పించాడంటే ఏమైనా దాచుకున్నాడా? నీకు ఏం దాచుకోవాల, మొత్తం ఇచ్చేసాడు ఆయన. మామూలుగా రాజులు ఏమంటారు, సగం రాజ్యం నీకు ఇస్తానంటారు. బట్ హీ గేవ్ హిమ్సెల్ఫ్. వాట్ ఎ గాడ్ వి హావ్. తండ్రి తన కుమారుని అర్పించేశాడు. బైబిల్లో రోమపత్రిక 8వ అధ్యాయంలో, హీ డిడ్ నాట్ స్పేర్ హిస్ ఓన్ సన్ బట్ హీ స్పేర్డ్ యూ. సో వాట్ షల్ బి యువర్ రిటర్న్స్? ఒకటి చేయగలం, సాగిలపడి దండం పెట్టి, అయ్యా ఐ సరెండర్ మై సెల్ఫ్. దట్ ఈస్ వర్షిప్. ఇంకెందుకు మనం ప్రభువును ఆరాధన చేయాలి? 7వ కారణం, ప్రధానులతో 7 వచ్చాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. బాబా ఏంటి మన స్టోరీ ఏంటి తెలుసా? నేల మీద. రెండోది ఏంటి? పెంట కుప్ప మీద. దట్ ఈస్ అవర్ స్టోరీ. కానీ ఇప్పుడు దేవుడు నేల మీద ఉన్న నన్ను, పెంట కుప్ప మీద ఉన్న నన్ను పైకి లేవటానికే ఆయన ఆడికి వచ్చాడండి. దట్ ఈస్ హిస్ లవ్. ఏమి చూసి రావాలి? ఏమి కనపడిందని నీలో? నిన్ను మెచ్చుకోవడానికి, నిన్ను అంగీకరించడానికి, నిన్ను స్వీకరించడానికి ఏముందని నీలో? నథింగ్, జస్ట్ హిస్ గ్రేస్. మన స్టోరీ కనుక మనం గుర్తు చేసుకుంటే, పెంట కుప్ప మీద నుండి బైబిల్లో జాగ్రత్తగా చూస్తే ఆధ్యాత్మికంగా మనం చచ్చిన స్థితిలో ఉన్నాము. ఎఫెసీ 2:1-2. ఆధ్యాత్మికంగా మనం గురుడితనంలో ఉన్నాము. 2 కొరింథీ 4:4. ఆధ్యాత్మికంగా మనం చీకట్లో ఉంటాం కాదు, మనమే చీకటే ఉంటుంది. ఎఫెసీ 5:8. ఆధ్యాత్మికంగా మనం శత్రువులుగా ఉన్నాము. రోమా 5:10, రోమా 1:18, అలాగే రోమా 5:9 కూడా దేవుని ఉగ్రత మన మీద ఉంది. 2 కొరింథీ 8:9, మనము దరిద్రులము, వాగ్దానం లేని వారము, అన్యజనులము. ఎన్నున్నాయో మన స్టోరీలు. దట్ ఈస్ అవర్ స్టోరీ. ఆ పెంట కుప్ప మీద నుండి నన్ను అవన్నీ తన మీద మొక్కుకొని ఆయన ప్రధానులతో కూర్చుని పెట్టాడు. దీనుడనైనా నన్ను హెచ్చించాడు. ఏ స్థాయికి హెచ్చించాడు? తన ప్రధానులతో కూర్చుండబెట్టకే. ఒక చోట రాయబడింది 1 కొరింథీ 6వ అధ్యాయంలో, దేవదూతలకు తీర్పు తీరుస్తూ ఉంటాడు. మనము we are going to do judgment to angels. We don't know how it is possible. ఆయన తన సింహాసనం మీద కూర్చుండబెడతాడా?
ఆయన మనకు కిరీటాలు ఇస్తాడా? ప్రకటన గ్రంథం మన 2-3 అధ్యాయాలు మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధానులతో కూర్చుండబెడతాడు, ప్రధానులతో కూర్చుండబెడతాడు దేవుడు. అందుకనే వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాడు, జ్ఞానులను సిగ్గుపరుస్తాడు. బలహీనుడు ఏర్పాటు చేసుకుంటాడు, బలవంతులను సిగ్గుపరుస్తాడు. ఎన్నికలైన వారిని ఏర్పాటు చేసుకుంటాడు, ఎన్నికైన వారిని సిగ్గుపరుస్తాడు. దట్ ఈజ్ అవర్ గాడ్, దట్ ఈజ్ అవర్ గాడ్. దీనుడు నన్ను హెచ్చించాడు. తర్వాత మనం చూస్తే ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును యెహోవాను స్తుతించుడి. ఒక మాటలో చెప్పాలంటే, ఫలభరితం లేని గొడ్రాలు స్థితిలో ఉన్న ఎండిపోయిన మనల్ని ఫలభరితంగా చేశాడు, ఫ్రూట్ఫుల్ గా చేశాడు, ఫ్రూట్ఫుల్ గా చేశాడు. పాపమును బట్టి ఎంత డ్యామేజ్ అయిందో, ఎంత నష్టమైందో. సెలవులో చేసిన కార్యం ఒట్టి పరలోక రాజ్యానికి పోవటం మాత్రమే కాదండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ దాట్. యేసు ప్రభు మనల్ని జస్ట్ ఏదో పరలోక రాజ్యానికి ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేయడానికి అని జరపాలా. గాడ్స్ ఎక్స్పెక్టేషన్ ఇస్ మచ్ మోర్ దాన్ దాట్. ఏంటి తెలుసా? తన స్వరూపంలోకి రావాలి. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం స్టడీ చేశాం. ఆయన స్వరూపంలో రావాలి, ఫలభరితంగా ఫ్రూట్ఫుల్ గా చేశాడు. ఎవరిని? గొడ్రాలని ఎండిపోయిన అవమానంతో కూడినటువంటి సిచ్యువేషన్ లో ఉన్న మనని ఆ సిచ్యువేషన్ ఏం చేయాలి చెప్పండి. లెట్ us recap. త్రిత్వమైన దేవుడు, ఆయన ఆరాధించాలి. స్వయంభవుడైన దేవుడు, వాగ్దానం నెరవేర్చిన దేవుడు, సార్వభౌముడు, యజమానుడు, అందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ సర్వం వ్యాపించి ఉన్నది. అత్యున్నతమైన సింహాసనమందు ఆశ్రయుడు ఉన్నవాడు, ఆయనతో పోలినవాడు ఎవడు లేడు. He humbled himself. He looked at me. నన్ను చూశాడు. నా కోసం దిగి వచ్చాడు. ఆయన ఆత్మీయ దరిద్రతలలో నన్ను రక్షించాడు. దీనుడనే నన్ను హెచ్చించాడు, నిష్ఫలుడనే నన్ను ఫలవర్తంగా చేశాడు. ఇది మొదలుకొని ఎల్లకాలము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఆయన నామం స్తుతించదగినది. ఎందుకంటే ఆయన తన సేవకులలో నన్ను కూడా చేర్చాడు. యెహోవాను స్తుతించుడి. దేవుడి ఈ వాక్యాన్ని ఆశీర్వదించి ఆయనకిష్టమైన, ఆయనకు అంగీకార యోగ్యమైన ఆరాధన సమర్పించడానికే మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.